హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరొక ప్రోడక్ట్ మీ ముందరికి వచ్చేస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి పోర్టబుల్ జ్యూస్ బ్లెండర్ ఫ్రెండ్స్. ఇది మేమైతే అమెజాన్ నుండి ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. ఈ రోజే డెలివరీ అయిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకొని ఎలా ఉందో చూద్దాం. చూడండి, బాక్స్ పైన అయితే మనకి ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రెష్లీ స్క్వీజ్డ్ ఎవ్రీడే అని ఇచ్చిండ్రు. మనకి లోపల బాటిల్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ సూపర్ స్టర్డ్ అని ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఫీచర్స్ అనేటివి ఇక్కడ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, కింద హౌ టు యూజ్ అని ఇచ్చిండ్రు, మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడనైతే సూపర్ స్టర్డ్ రీఛార్జబుల్ పోర్టబుల్ యూఎస్బి బాటిల్ బ్లెండర్ షేకర్, ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఓకే, ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాక్స్లోనైతే ఈ ఐటమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేసిండ్రు అన్నమాట. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి కార్డ్ అన్నమాట, క్యూఆర్ కార్డ్, వ్యారంటీ కార్డ్. తర్వాత ఇక్కడ వీడియో ట్యుటోరియల్కి ఒక స్కానర్ ఇచ్చిండ్రు. తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఏమైనా ఇష్యూ ఉంటే దీనికి మనం కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళని. ఓకేనా, ఇది వచ్చేసి మాన్యువల్ అన్నమాట. ఇది వచ్చేసి కేబుల్ ఫ్రెండ్స్, యూఎస్బి టు సి టైప్ కేబుల్ ఇది. ఓకే, ఇది వచ్చేసి మన బాటిల్ అన్నమాట, బ్లెండర్. ఓకే, ఇక్కడనైతే సూపర్ స్టర్డ్ అని వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇచ్చిండ్రు అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చిండ్రు. ఓకే, తర్వాత పైన వచ్చేసి క్యాప్ ఇది. మనం దీన్ని ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, విడివిడిగా కూడా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, మనం బ్లెండ్ చేసేటప్పుడు ఇది మాత్రం దీన్ని ఫిక్స్ చేసుకొని ఇందులో ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బ్లెండర్ ఎలా ఉందో. ఇప్పుడైతే మనం టెస్టింగ్ కోసం ఒకసారి ఆన్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత స్పీడ్గా బ్లెండింగ్ అనేది అవుతున్నదో ఫ్రెండ్స్. అంత షార్ప్ బ్లేడ్స్ కూడా ఇందులో ఇచ్చింది అన్నమాట, 4 షార్ప్ బ్లేడ్స్. ఇక్కడ మనకి బ్లూ కలర్ ఇండికేట్ అవుతుంది ఆన్ చేసినప్పుడు. ఓకేనా, ఇప్పుడు మనం ఫ్రూట్స్ వేసుకొని కూడా టెస్ట్ చేసి చూద్దాం. ఓకేనా, నేనైతే వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వాటిని ఇందులో వేసుకుందాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఫ్రూట్స్ అయితే వేసేసినాం. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా మనం మిక్స్ చేసుకుందాం. సరిపడా వాటర్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు క్యాప్ని కూడా పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఆన్ చేస్తాం. కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, వట్టిగా తాగడం అంటే ఎట్లా అనిపిస్తుంది కాబట్టి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేటివి యాడ్ చేసిన. ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకుందాం మనం. ఓకే, చూడండి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గ్లాస్లో పోసుకుందాం మనం. చూడండి 2 గ్లాసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. న్యాచురల్ జ్యూస్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మా చిన్న కూడా టేస్ట్ చేస్తుందట ఫ్రెండ్స్. ఓకేనా, తనని కూడా టేస్ట్ చేపిద్దాం దా. ఎట్లుంది? బాగుంది. టేస్ట్ బాగుందా? న్యాచురల్గా ఉందా? ఓకే, చూసారా ఫ్రెండ్స్
తనకు కూడా నచ్చిందన్నమాట. ఇలాంటి ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం ఇంట్లోనే వాళ్ళకి జ్యూస్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. మన ఇంట్లో ఉండే ఎలాంటి ఫ్రూట్స్ అయినా ఇలా ఈజీగా మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ సమ్మర్లోనైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. మీకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి బై చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి చిన్ను కోసం అయితే ఆర్డర్ చేసినాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గుడ్ మార్క్ వరి ఫ్రూట్ డ్రింక్ మిక్స్ అన్నమాట. ఇది రస్నా లాగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో మనకి 24 ప్యాకెట్స్ అనేటివి ప్రొవైడ్ చేసిండు. తర్వాత ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ మిక్స్ ఉంటుంది అన్నమాట. ఒకటి స్ట్రాబెర్రీ, ఇంకొకటి పైనాపిల్, ఇంకొకటి ఆరెంజ్ అన్నమాట, ఓకేనా. ఒక ప్యాకెట్ని మనం ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకొని జ్యూస్ లాగా చేసుకుందాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చింది అన్నమాట గుడ్ మార్క్ ఫ్రూట్ డ్రింక్ మిక్స్ అని. తర్వాత ఇక్కడ 3 ఫ్లేవర్స్ అనేటివి చూపిస్తున్నారు చూడండి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, ఓకేనా. తర్వాత ఇందులో మనకి 8 విటమిన్ ప్లస్ మినరల్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ABCD FE జింక్ అనేటివి ప్రొవైడ్ చేసిండ్రు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి సర్వ్స్ 24 అంటే ప్యాకెట్స్ 24 అని అర్థం ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి ఇలా ఉంటాయి లోపల ప్యాకింగ్ అయితే. ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ, తర్వాత ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఫ్లేవర్స్ అయితే నేను తీసుకున్నాను. చిన్నకి ఏది కావాలో అది మనం చేసేద్దాం, ఓకేనా. చిన్ను నీకు ఏది కావాలో చెప్పు. పైనాపిల్ అయితే కావాలంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో పోసుకుందాం. హాఫ్ ప్యాకెట్ అయితే పోస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులో కొన్ని వాటర్ మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్యాకెట్ని అయితే పోసుకొని వాటర్ అయితే పోసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుందాం, ఓకేనా. ఓకే చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గ్లాస్లో పోసుకొని టేస్ట్ చేద్దాం. చూడండి పైనాపిల్ జ్యూస్ లాగానే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. రియల్గా పైనాపిల్ లాగానే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్ అయితే. చిన్ను నువ్వు కూడా టేస్ట్ చూడు. అలాగే ఈ స్ట్రాబెర్రీది కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వాటర్ పోసుకుందాం మనం. పట్టుకో. వావ్, దీని కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. సరిపోతుంది. దీంట్లో 50% షుగర్ ఉంటుంది ఫ్రెండ్స్. కావాల్సిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే షుగర్ ఎక్కువనే యాడ్ చేసుకుంటాం, ఓకేనా. ఓకే, ఇప్పుడు బ్లెండ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొకసారి చేద్దాం ఫ్రెండ్స్, షుగర్ కలిసిందో లేదో. ఓకే ఫ్రెండ్స్, జ్యూస్ అయితే అయిపోయింది అన్నమాట స్ట్రాబెర్రీది. ఇప్పుడు మనం గ్లాస్లో పోసుకుందాం. ఈ కలర్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది. నా ఫేవరెట్ కలర్ ఇది. టేస్ట్ చేద్దాం. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చిన్ను అయితే అప్పటి నుంచి స్ట్రాబెర్రీ ట్రై చేస్తా అంటున్నది. ఫైనల్గా ఈ ఆరెంజ్ని కూడా మనం ట్రై చేసి చూద్దాం. ఇందులో కూడా ఒక స్పూన్ చక్కెర వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సరిపోతుంది. ఓకే, బ్లెండ్ చేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడైతే గ్లాస్లో పోసుకుందాం మనం. ఓకే చూడండి, రస్నా స్మెల్ వస్తుంది నాకైతే. ఇది టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సేమ్ రస్నా అన్నమాట, చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం షుగర్ తక్కువైందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి 2 ప్రోడక్ట్స్ అయితే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. సమ్మర్లో ఇవి బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మన ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నప్పుడు అయితే ఈ జ్యూస్ బ్లెండర్ ద్వారా మనం వాటిని జ్యూస్ లాగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మన ఇంట్లో ఫ్రూట్స్ లేకపోయినా ఇలాంటివి ప్యాకెట్స్ మన ఇంట్లో ఉన్నాయనుకోండి, వీటిని మనం కూల్ డ్రింక్స్ లాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇవైతే ప్యాకెట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ సమ్మర్లోనైతే బయటికి వెళ్ళి మనం ఫ్రూట్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ ప్యాకెట్స్ ఉంటే చాలు ఫ్రెండ్స్, వీటిని మనం జ్యూస్ లాగా చేసుకోవచ్చు. ఓకేనా చిన్ను, నీకు ఎలా అనిపించిన ఈ జ్యూస్లో? బాగా ఏ ఫ్లేవర్ నచ్చింది నీకు? అన్ని ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రియల్ ఫ్రూట్స్ లాగానే అనిపించినాయి అన్నమాట. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి బై చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ కూడా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.